హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు అయితే పల్లవి ప్రశాంత్ గెలవబోతున్నాడు అని అయితే అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ తనే గెలిచేశాడు అని కూడా బయట అయితే టాక్ వినిపిస్తుంది. సో ఈ విషయం పక్కన పెడితే ఆల్రెడీ బాటమ్ 4లో ఎలిమినేషన్ అయిపోయారు కదా కంటెస్టెంట్స్ ఎవరైతే మన అంబటి అర్జున్, ప్రియాంక అండ్ ప్రిన్స్ యావర్ అయితే 15 లక్ష రూపీస్ క్యాష్ పెడితే అయితే బయటకు వచ్చారనమాట. సో దాని తర్వాత శివాజీ కూడా ఎలిమినేషన్ అయిపోయారు. టాప్ 3గా టాప్ 2 పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ చౌదరి ఉన్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. ఆ ఇద్దరిలో ముఖ్యంగా అమర్దీప్ చౌదరి కంటే కూడా పల్లవి ప్రశాంత్ భారీ మెజారిటీ గెలిచాడు అని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. కొంతమంది కొన్ని ఓట్స్తో పల్లవి ప్రశాంత్ గెలిచాడు అని అయితే టాక్ వస్తుంది. ఏమైనా సరే పల్లవి ప్రశాంత్ అయితే సీజన్ 7 టైటిల్ అయితే గెలిచాడు. సో తనకు వచ్చేది గెలిచిన తర్వాత 35 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్, అట్ ది సేమ్ టైం ట్రోఫీ, దాని తర్వాత 15 lakh రూపీస్ వర్త్ గల గోల్డ్, అలానే బ్రెజా కార్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ అయితే చాలా ఎమోషన్ అవుతారనమాట. అంటే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది కదా, తన కొడుకు కూడా విన్నర్ అయిపోయాడు. నా బిడ్డ చాలా కష్టపడాడని చెప్పి నాగార్జున తను చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలానే పల్లవి ప్రశాంత్ మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క 35 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా నాగార్జున గారు నేను ఖచ్చితంగా రైతులకు ఉపయోగిస్తాను అంటే మళ్ళీ ఒకసారి చెప్తారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ జర్నీ ఎక్కడ మొదలైందంటే కామన్ మ్యాన్గా మొదలై మన కాంట్రవర్సీగా మొదలైన ఎన్ని కామెంట్స్ వచ్చి బ్యాడ్ కామెంట్స్ అతనికి భలే కాంట్రవర్సీ చేసేవాళ్ళు అనమాట అతని వీడియోస్. కానీ ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ కుట్టితనం వాళ్ళందరికీ ఇక్కడ సమాధానం చెప్పాడు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్గా వచ్చాడు, ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎంతమంది అన్నపూర్ణ స్టూడియో బయట వెయిట్ చేస్తున్నారంటే అతని విన్నింగ్ మూమెంట్ కోసం, సెలబ్రేషన్స్ కోసము అదిరిపోతుంది అనమాట. పోలీసు వారు కూడా కంట్రోల్ చేసుకోలేనంత జనం వస్తున్నారు. సీజన్ 2లో మన కౌశలన్నకి ఏ విధంగా అయితే ఫ్యాన్స్ ఉన్నారో, సో ఇప్పుడు కూడా తనకి అంతకంటే ఇంకా డబుల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. రైతు బిడ్డకి చాలామంది సెలబ్రిటీస్, సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా అమర్దీప్ గారు సపోర్ట్ చేసినా సరే పల్లవి ప్రశాంతే గెలిచాడు. సో ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ గెలవడానికి ముఖ్య గల కారణాలు మీరు ఏమనుకున్నారో అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బిగ్ బాస్ సంబంధించి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.